డబ్బు మనతో ఎన్నాళ్ళు ఉంటుందనే విషయం పక్కన పెడితే అది మనతో ఉన్నన్ని రోజులు మనల్ని ఆనందంగా ఉంచుతుంది. ఇదే నువ్వు నమ్మలేకపోయినా నమ్మాల్సిన నిజం. రేపు నువ్వు చస్తే 2 రోజులు ఏడ్చి మరుసటి రోజు నీ గురించి చెడు చెప్పుకునే వీళ్ళ కోసమా నువ్వు ఆలోచించేది, బాధపడేది? అసలు ఖర్చు పెట్టకపోతే ఆ కాగితానికి విలువ ఎక్కడిది? నీ జీతం నీ పెళ్ళానికి ఇవ్వనప్పుడు, నీ పెళ్ళాం పిల్లల కోసం ఖర్చు చేయను అన్నప్పుడు నువ్వు పెళ్ళెందుకు చేసుకున్నావు? జీవితం గురించి ఆలోచించేవాడు పెళ్ళికి వెనుక ఉంటాడు. తొందరపడి సుఖం కోసం పెళ్లి చేసుకునేవాడు కష్టాల పాలు అవుతాడు. రాలిపోయిన పువ్వుల గురించి, వాలిపోయిన పక్షుల గురించి ఆలోచిస్తూ ఆగిపోతే ఆ వృక్షానికి మరో వసంతం ఉంటుందా? నువ్వు ఒక అమ్మాయిని అవమానపరిస్తే అక్కడ అవమానపడేది ఆ అమ్మాయి కాదు, నీ తల్లి పెంపకమని గ్రహించు. ఇంకా ఇంకా పైకెగరాలనే కల బాగానే ఉంది, కానీ రెక్కల నొప్పిని, డొక్కల శక్తిని కూడా చూసుకో, లేకపోతే ఇబ్బంది పడాలి. అసలు ఖర్చు పెట్టకపోతే ఆ కాగితానికి విలువ ఎక్కడిది? 25 వయసు ఒక కుటుంబం కోసం నిత్యం తనలో తను మదనపడుతూ సజీవంగా ఉన్నప్పుడే నిర్జీవమైపోతున్న జీవితం పైసల కోసం, పరువు కోసం, పెళ్లి కోసం, బాధ్యతల కోసం కష్టాలనే సముద్రాన్ని ఈదుతూ కన్నీళ్ళనే ఉప్పు నీటిలో ఉడికిపోతూ ఉంటుంది అసలైన జీవితం. అన్నిటికీ తెగించి చూడు, జీవితం ఎంత గొప్పదో. ఆ తెగింపు ఇచ్చే ధైర్యం ఇంకెంత అద్భుతంగా ఉంటుందో తెలుస్తుంది. అవసరం కోసం అప్పు చేస్తే తప్పు కాదు, ఆనందం కోసం చేస్తేనే అది మహా ముప్పు, నీకే కాదు నీ జీవితానికి కూడా. కలలు కథలు కలలుగా మిగిలిపోతే ఇక ఈ జీవితానికి అర్థమేముంది? ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే 2 విషయాలు: చేతితో చేసిన సాయం, మాటతో మనసుకు చేసిన గాయం. 2 నాలుకలున్న పాము కన్నా మన గురించి ఇతరుల దగ్గర 2 రకాలుగా మాట్లాడే మనిషి చాలా ప్రమాదకరం. ట్రైన్ చిన్న ట్రాకే మారితేనే మనం వెళ్ళాల్సిన గమ్యాన్ని మార్చేస్తుంది. కొన్నిసార్లు మనం చేసే చిన్న చిన్న తప్పులు కూడా అంతే, మొత్తం లైఫ్ లైన్నే మార్చేస్తాయి. తినే ప్రతి పదార్థానికి ఎక్స్పైర్ డేట్ ఉన్నట్లు మనలోని ప్రతి జ్ఞాపకానికి కూడా ఎక్స్పైర్ డేట్ ఉంటే బాగుండేది. బాధనైనా, బరువునైనా జ్ఞాపకాలు ఎప్పుడో ఎక్స్పైర్ అయి ఉండేవి. చెప్పుడు మాటలు వినడం కాదు, చెప్పిన వాళ్ళ చెంప పగలగొట్టు. ముందు నీ వాళ్ళు ఎలా ఉంటారో నీకు తెలిసినప్పుడు ఎవడో ఏది చెబితే గుడ్డిగా నమ్మేస్తావా? ఏమైందో అని అడగవా? పని చెయ్యి, నిజాలు వాటంతటా అవే బయటికి వస్తాయి. వాడు ఈ మట్టిలోనే పుట్టాడు, ఈ గాలినే పీలుస్తున్నాడు, ఈ నీటినే తాగుతున్నాడు. చస్తే వాణ్ణి పూడ్చిన మట్టిలోనే నిన్ను పూడ్చాలి. ఇద్దరు అదే మట్టిలో కుళ్ళిపోవాలి. ఇక దేనికి నీకు కులం? కోరికలు పెరిగే కొద్దీ మనిషికి సంతోషం తగ్గిపోతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.